అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు భానుమతి రామకృష్ణ గారు రచించిన ఫ్యామిలీ కోర్ట్ అనే సున్నితమైన హాస్య కథను విందామండి. మన ఇరుగు పొరుగు వారు మాట్లాడుకునే మాటల్లో సున్నితమైన హాస్యంతో పాటు వారి సమస్యలను చర్చించుకుంటూ మనకు ఒక చక్కని అంతర్లీన సందేశాన్ని కూడా అందించే కథ ఇది. మరి ఆలస్యం ఎందుకు? కథలోకి వెళ్దామండి. మా ఇంటి నుంచి పక్కన ఉన్న పాత ఇల్లు పడగొట్టి కొత్త ఫ్లాట్స్ కట్టారు ఈ మధ్య. మూడంతస్తుల ఫ్లాట్స్లో గ్రౌండ్ ఫ్లోర్లో అద్దెకున్న కుటుంబాలు 6. అందులో చివరి భాగం 2 ఫ్లాట్స్ మా పెరటి గోడను ఆనుకుని ఉన్నాయి. ఆ 2 ఫ్లాట్స్లో ఉన్న కృష్ణవేణి, నాగలక్ష్మి ఏదో సమస్య గురించి గట్టిగా మాట్లాడుకోవడం వినిపించింది. మా పొలం నుంచి వచ్చిన ఒడ్లు మిషన్ పట్టించి స్టోర్ రూంలో బియ్యం బస్తాలను సర్దిస్తున్న నేను వాళ్ళ సమస్య ఏమిటో చూద్దామని కిటికీ పక్కకెళ్ళి చూశా. అది కాదు కృష్ణవేణక్క, ఆ మనిషికి నాకు భార్యాభర్తలనే సంబంధం తెగిపోయి 30 ఏళ్లు దాటాయి కదా. ఇప్పుడొచ్చి పిల్లలతో ఉంటానంటున్నాడు. ఇదేమన్నా బాగుందా? మళ్ళీ నేనక్కర్లేదట. పిల్లలతో తను వేరే ఉంటానంటాడు. నాకెట్లా ఉంటుంది చెప్పు? బాగుండదనుకో. అయినా ఇన్నేళ్ళు నువ్వు మీ ఆయన్ని వదిలేసి పిల్లలతో నువ్వు ఆ నాగరాజు ఇంట్లో ఉన్నావు గదా. మీ ఆయన నీతో ఎలా వచ్చి ఉంటాడు? నాగరాజు ఇన్నేళ్ళు నిన్ను పిల్లల్ని ఆదుకున్నాడు. మరి అతనికే ఇబ్బందే. అదే నేననేది. అతను నా తోబుట్టు లాంటివాడు అంది లక్ష్మి. అని నువ్వంటావు. మీ ఆయన నమ్మొద్దు. లోకం ఒకటుందే. దానిని సముదాయించలేం గదా అంది కృష్ణవేణి. ఎవరేమనుకుంటే నాకేం, ఐ డోంట్ కేర్. నాగరాజు గారే నన్ను ఆదుకోకపోతే నా గతేమయ్యుండేది. అతన్ని పోయి నానా మాటలని కోర్టులో కేసు వేశాడు. నా భార్యను పిల్లలను నాకు కాకుండా ఇంట్లో పెట్టుకున్నాడని. ఇదేమన్నా బాగుందా? మా పెళ్ళైన కొత్తల్లో మా వారు ఉద్యోగం చేసే చోటే నాగరాజు చేసేవాడు. దగ్గరలోనే మా ఇండ్లుండేవి. తరచూ మా ఇంటికి వస్తుండేవాడు. మా ఆయన ఉత్త అనుమానం మనిషి. నాకు చిర్రెత్తుకొచ్చేది. దాంతో నాకు మా ఆయనకు మధ్య జరిగే పోట్లాట్లు చూసి నా మీద జాలిపడేవాడు నాగరాజు గారు. మొరటోడి చేతిలో మొగలు పువ్వు అని బాధపడేవాడు. నాగరాజు గారంటే సరిపడిన మా ఆయన ఊరి నుంచి బలవంతంగా బదిలీ చేయించుకున్నాడు. వేరే ఊరికి కావాలని అంది లక్ష్మి. అన్నట్టు నువ్వు మీ ఆయనతో చస్తే ఆ వేరే ఊరికి రావన్నావటగా? అవును అన్నాను. నేనెందుకు వెళ్ళాలి? నాకిష్టం లేదు. రానన్నాను. పిల్లల్ని తీసుకెళ్ళిపోతానన్నాడు. నేను పంపనన్నాను అంది లక్ష్మి. అవును, అంతా విన్నాను ఆ గొడవంతా. చివరికి విధిలేక తానొక్కడే వెళ్ళాడని, అతను వెళ్ళిన మరుక్షణమే పిల్లలతో నువ్వు నాగరాజు ఇంటికి వెళ్ళావని, ఆ సమయంలో పుట్టింటికెళ్ళిన నాగరాజు భార్య ఈ సంగతి తెలిసి పుట్టింట్లోనే ఉండిపోయిందని, తిరిగి రాలేదని అంది కృష్ణవేణి. చెప్పండి. నేను భర్తను వదిలేసి పరాయి మగాడింట్లో ఉన్నానని, మా పుట్టింటి వాళ్ళు నన్ను కన్నెత్తి కూడా చూడలేదని, ఇంకా ఎన్నెన్నో మీకు తెలుసుండాలే అంది లక్ష్మి. ఆ, మీ పుట్టింటి వాళ్ళు నేరుగా నా దగ్గరికే వచ్చి నువ్వు చేసింది బాగాలేదని, 2 పిల్లలు పుట్టాక దీనికేం చేటు వచ్చింది అంటూ చాలా బాధపడ్డారు. పడనివ్వండి, ఐ డోంట్ కేర్. నా సుఖం నాకు ముఖ్యం అంతే. మా ఆయన రోజూ నన్ను పెట్టే నరకయాతనలోనే నేనుండదలుచుకోలేదు. అయినా మీ ఆయనకి సొంత వాళ్ళు చాలా మంది ఈ ఊళ్ళో ఉన్నారటగా. కనీసం అక్కడ ఉండమని మీ ఆయన నిన్ను బ్రతిమాలినా ససేమిరా ఉండనని నాగరాజు గారింటికే వెళ్ళిపోయావని అన్నారు అంది కృష్ణవేణి. చెప్పాను కదండి, మా ఆయనే నాకొద్దనుకున్నప్పుడు ఆయన బంధువర్గం నాకెందుకండి? అయినా ఇది ఏనాడో తెగిన సంబంధం. ప్రస్తుతం నాకు కావాల్సింది అతని డబ్బు. ఇవ్వనని మొండికెత్తాడు. అందుకే నేను ఫ్యామిలీ కోర్టులో కేసు వేశా. నాకు నా పిల్లలకి అతను నెల నెలా డబ్బివ్వాలి. ఏం కట్టుకుపోతాడు త్రాష్టుడు. పిల్లల్ని ఇన్నేళ్లు చదివించి పెద్దవాళ్ళని చేసింది నేనేగా అంది లక్ష్మి. పిల్లల చదువులకు తానే ఇంతవరకు డబ్బిచ్చానన్నాడే అంది కృష్ణవేణి. ఆ, ఇచ్చాడు బోడి జీతాలు. అంతటితో చాలా. తిండి తిప్పలు గుడ్డాగోచి అన్నీ నాగరాజు గారేగా చూసింది. ఇన్నేళ్ల తర్వాత మీ ఆయనే నీకు వద్దనుకున్న తర్వాత
ఇప్పుడు పోయి ఆ ఫ్యామిలీ కోర్టుకి ఎందుకంట వెళ్ళడం? నాకు డబ్బు కావాలండి. నేనెంతకాలం చూస్తాను? నా వల్ల కాదన్నాడు నాగరాజు. న్యాయమే గదా అంది లక్ష్మి. నిజమే. 30 ఏళ్ల ముందున్న ఆదరణ వయసు ముదిరే కొద్దీ తగ్గడం న్యాయమే కదా! అన్నట్లు నీ పిల్లలిద్దరూ ఏదో ఉద్యోగం చేస్తున్నారన్నావే అంది కృష్ణవేణి. చేస్తున్నారండి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు. అయితే మటుకు భార్యాపిల్లలకివ్వాలనేది అతని ధర్మం కాదండి. ఏది ధర్మమో ఏది కాదో మీ ఇద్దరి విషయంలో అయోమయంగా ఉంది నాగలక్ష్మి. తప్పుగా అనుకోవద్దు. మీ ఆయన మా ఆయన స్నేహితుడు గనక కొన్ని నా చెవికి వస్తుంటాయి. అసలు నేనక్కర్లేదని పరాయి వాడింట్లో కాపురం చేస్తున్న దానికి నా డబ్బెందుకండి? నేనెందుకివ్వాలి? నా పిల్లలకిస్తాను. నే సంపాదించిందంతా అంటాడట మీ ఆయన. ఎప్పుడు? అతను పోయాక ఇస్తాడు అంతేనా అంది లక్ష్మి. రామ రామ, అంత మాట అనుకు లక్ష్మి. అతనికి అసలే ఆరోగ్యం బాగాలేదట. షుగరు, బ్లడ్ ప్రెషరు, ఆర్థరైటిస్ తో బాధపడుతున్నాడట. ఇన్ని బాధలతో తనే వంట చేసుకోవాలట పాపం. మీ వారి స్నేహితుడని పాపం అంటున్నారు. అతని సంగతి మీకేం తెలుసు? అతను చాలా పెద్ద యాక్టర్ అండి. అన్నీ దొంగ వేషాలు. మీకేం తెలుసు అతని సంగతి? నాకు కదా తెలుసు అంది లక్ష్మి. లక్ష్మి ఇంకా ఏదో చెప్పబోతుంటే పైన ప్లాట్లో ఉండే సోమయాజుల గారి కోడలు రాజ్యలక్ష్మి అందుకుంది. ఏంటాంటీ, మీ ఆయన గొడవేనా? ఇంతకీ డబ్బు నెల నెల ఇస్తానంటున్నాడా? అదేం లేదు. అందుకే ఆయన సంగతి ఫ్యామిలీ కోర్టులో అటో ఇటో తేలుస్తాను అంది లక్ష్మి. అది సరే లక్ష్మి, ఒక నెల ఇచ్చి ఆ తర్వాత మానేస్తే ఏం చేస్తావు? ఎన్నిసార్లు కోర్టుకెళ్తావు అంది కృష్ణవేణి. అదే నా భయం కూడా. అలాంటి వాడే మా ఆయన. ఆ కోర్టు వాళ్లకు తానుండే చోటు తెలియనీయకుండా వాళ్ళను ముప్పతిప్పలు పెడుతున్నాడు. అయినా ఫ్యామిలీ కోర్టులో నా పక్షమే అవుతుంది. అతను చచ్చినట్టు నాకు డబ్బు ఇచ్చి తీరాలంటున్నారు. ఏంటో అంతా కథగా ఉంది. ఫ్యామిలీయే లేని వాళ్ళంతా ఫ్యామిలీ కోర్టుకి ఎందుకెళ్లాలో అర్థం కావడం లేదు అంటూ కృష్ణవేణమ్మ లోపలికి వెళ్ళిపోబోతుంటే సోమయాజుల గారి కోడలు రాజ్యలక్ష్మి ఆపి, కిట్టి ఆంటీ, మీరు నా గొడవ కాస్త విని వెళ్ళండి. ఈ ఫ్యామిలీ కోర్ట్ అనేది తగాదాలు తీర్చేదేనా, లేకపోతే ఇంకా ఇతర సమస్యలనైనా సరిచేయగలుగుతుందా అడిగింది. ఏం, ఎందుకు అడుగుతున్నావు? నీకేం సమస్య వచ్చింది? ఏది వచ్చినా ఫ్యామిలీ కోర్టులో చెప్పుకుంటే ఆడ అడ్వకేట్స్ ఆడవాళ్ళకి న్యాయం చేస్తారు. నీ సమస్య ఏమిటో చెప్పు అంది నాగలక్ష్మి. ఏం చెప్పమంటారు? నాదొక వింత సమస్య. నేను కంటి నిండా నిద్రపోయి ఎన్నో నెలలయింది అంది రాజ్యలక్ష్మి. అంటే ఆయన నిన్ను నిద్రపోనివ్వడం లేదా అంటూ నవ్వింది కృష్ణవేణి. చాచా, అదేం కాదు. మా ఆయన పురోహితుడు గదా. రోజంతా ఒడుగులు, పెళ్ళిళ్ళు, ఇంకా ఏవేవో కార్యాలు చేయించి విందు భోజనము ముక్కు వరకు తిని అంటూ చెప్పుకుపోతున్న రాజ్యలక్ష్మి మాటలకు అడ్డు వస్తూ బాగా గుర్రబెడతాడు అంతేనా అంది నాగలక్ష్మి. కాదు, గుర్రకన్నా భరించవచ్చేమో, కాని మా ఆయన రోజు పెళ్ళిళ్ళకో తద్దినాలకో వెళ్ళి ఆ దిక్కుమాలిన మంత్రాలన్నీ అర్ధరాత్రి నిద్దట్లో గట్టిగా చదువుతుంటే పక్కన పడుకున్న నాకెట్లా నిద్రపడుతుంది? నేనెట్టా భరించేది చెప్పండి అంది రాజ్యలక్ష్మి. అది విన్న నాగలక్ష్మి, కృష్ణవేణి పొట్ట చెక్కలయ్యేటట్లు నవ్వుతూ, పోనీ ఒక్కటి తగిలించలేకపోయావా అన్నారు. రాజ్యలక్ష్మి, అదీ చేశా. విసనకర్రతో ఆయన నెత్తి మీద చచ్చేటట్టు బాధే అంది. అంతటితోనన్నా ఆపాడా అంది నాగలక్ష్మి. అబ్బే, ఆ క్షణానికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి, ఓ నువ్వా, మా నాన్నగారు కొట్టారనుకున్నాను అంటూ మరోవైపు తిరిగి పడుకున్న 10 నిమిషాలకు మళ్లీ మంత్రాలు ఆరంభం. ఓం ధ్రువం తేరా, ఓ భరణి ధ్రువం తేరా బృహస్పతి అంటూ కృష్ణవేణి, నాగలక్ష్మి కడుపుబ్బేటట్లు నవ్వు మొదలు పెట్టారు. అవును, నీకు మీ ఆయన మంత్రాలు కంఠస్థం అయినట్టున్నాయే అన్నారు. అంతేగా మరి, రోజు రాత్రులు నిద్ర లేకుండా ఆ దిక్కుమాలిన మంత్రాలు చదువుతుంటే అంది రాజ్యలక్ష్మి. అవును, మీ ఆయన నువ్వు విసనకర్రతో కొడితే అతను వాళ్ళ నాన్న అనుకోవడం ఏమిటి అంది నాగలక్ష్మి. ఓ అదా, మా ఆయన మా పెళ్లికి మా మామగారి దగ్గర మంత్రాలు నేర్చుకుంటూనే ఉన్నాట. ఆయన ఎన్నిసార్లు చెప్పినా
మా ఆయనకి మంత్రాలు సరిగ్గా గుర్తుండక పెళ్లి మంత్రాలు తద్దినానికి, తద్దినం మంత్రాలు పెళ్లికి చదివాడట. దాంతో మామగారికి విసుగు పుట్టి, రాత్రింబవళ్ళు వల్లిస్తే గాని నీకు మంత్రాలు సరిగా రావురా మొద్దురా చెప్ప అంటూ రాత్రిళ్ళు కూడా మా ఆయన్ని నిద్రలేపి 2 గంటలు మంత్రాలు చదివించేవారట అంది రాజ్యలక్ష్మి. అది సంగతి. అట్లా చెప్పు. అయితే మీ ఆయన్ని నేను లాభం లేదు. వాళ్ళ నాన్నగారు రాత్రింబవళ్ళు మంత్రాలు బట్టి పట్టించడం వల్లే మంచం మీద కూడా మంత్రాలు చదువుతున్నాడు. అలవాటు ప్రకారం రాత్రిళ్ళు అంది కృష్ణవేణి. నవ్వాపుకుంటూ నాగలక్ష్మి అందుకుంది. కష్టమే, పాపం ఎట్లా సంసారం చేస్తుంది. నేనైతే ఎటైనా పారిపోయిండేదాన్ని ఆ మంత్రాల మొద్దు మొగుడికి గుడ్ బై చెప్పి అంటూ మరోసారి పకపకా నవ్వింది నాగలక్ష్మి. నీ తెగింపు అందరికీ రాదుగా. అది సరే రాజ్యలక్ష్మి, మీ ఆయన నిద్దట్లో మంత్రాలు చదువుతుంటే నిద్ర లేకుండా వింటూ బాధపడకపోతే వేరే గదిలోకి వెళ్ళి పడుకోవచ్చుగా. అప్పుడైనా విషయం అర్థం చేసుకుని నిద్దట్లో మంత్రాలు చదవడం మానేస్తాడు అంది కృష్ణవేణి. అయ్యో, అది చేసి చూశా. మా ఇంట్లో మా మరిది కూడా ఉన్నాడుగా. మామగారు అనుమానం మనిషి అంది రాజ్యలక్ష్మి. చచ్చాం పో అన్నట్టు మీ మరిది ఏం చేస్తున్నాడు అడిగింది నాగలక్ష్మి. పౌరోహిత మంత్రాలు నేర్చుకుంటున్నాడు మా మామగారి దగ్గర. చెప్పమంటారు. పొద్దుట లేస్తే అందరూ ఇంటి పనులు వంట పనులు చూసుకుంటూ రేడియో వింటూ టీవీ చూస్తారు. నాకా ప్రాప్తం లేదు. ఆ దిక్కుమాలిన మంత్రాలే నా పాలిట టీవీ రేడియో. పైగా బిగ్గరగా చదువుతారేమో. విని విని చెవులు చిల్లులు పడిపోతున్నాయి. నాకు తెలియకుండా మంత్రాలు నేను గొణుక్కోవడం మొదలెట్టా అంటూ తాను నవ్వడం మొదలుపెట్టింది రాజ్యలక్ష్మి, నాగలక్ష్మి కృష్ణవేణులతో పాటు. ఇక ఇట్లా కాదు రాజ్యం, నే చెప్పినట్లు చెయ్యి. దీనికొక్కటే మార్గం. ఫ్యామిలీ కోర్టుకు మొరపెట్టుకో. మీ ఆయనతో విడాకులు నీకు నేనిప్పిస్తా అంటున్న నాగలక్ష్మితో కృష్ణవేణి చి నోర్ముయ్, అవేం మాటలు పాపం. పెళ్ళయి 6 మాసాలు కూడా కాలేదు. శుభం పలుకు అంటే సామెతగా ఉంది నువ్వనేది. అదేంటి రాజ్యలక్ష్మి కళ్ళనీళ్లు పెట్టుకుంటున్నావు? పిచ్చి పిల్ల, నాగలక్ష్మి సంగతి మనకు తెలుసుగా. ఏదో వాగుతుందిలే. చీచి, నీ మొగుడితో నువ్వు సుఖంగా ఉంటావు. పండంటి బిడ్డను కంటావు త్వరలో అంది కృష్ణవేణి. అవునండి, మీకు చెప్పడానికి సిగ్గుపడ్డా. నాకిప్పుడు 3వ మాసం. మా వారు నన్ను కాలు కింద పెట్టనివ్వరు. నేనంటే పాపం ఆయనకి పంచ ప్రాణాలు. నేను అడగకుండానే అన్నీ తెచ్చి ఇది తిను అది తిను, ఏ పని చెయ్యక వంట మనిషిని పెడతాలే అంటూ నన్ను మరీ సోమన్ని చేసేస్తున్నారు. రాత్రిళ్ళు నిద్దట్లో ఆ దిక్కుమాలిన మంత్రాలు చదవడం ఒకటి తప్ప మా ఆయన చాలా మంచివాడండి అంది రాజ్యలక్ష్మి. నాకు ఆ ఫ్యామిలీ కోర్టులొద్దు, పాడు వద్దు. విడాకులిచ్చే కోర్టుని నాకు తెలియక అడిగాను. మా వారికి నచ్చజెప్పి మంత్రాలు రాత్రుళ్ళు మంచం మీద చదవడం మానేస్తారేమో అని. అంతే, నేను అడగడమే పొరపాటైంది. వస్తా అంటూ రాజ్యలక్ష్మి వాళ్ళ ఫ్లాట్లోకి వెళ్ళిపోయింది. కథ సమాప్తమండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.